హావ్ యువర్స్ డివిడెండ్ అసలు ఈ డివిడెండ్ ఏంటి అని అంటే డివిడెండ్ అనేది కంపెనీ వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్లోంచి సర్టన్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ని వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి అంటే షేర్ హోల్డర్స్కి ఏదైతే ఇస్తుందో ఆ యొక్క పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్ని మనం డివిడెండ్ అని పిలుస్తామన్నమాట. మరి డివిడెండ్ ఎందుకంటే అంత ఇంపార్టెంట్? అందరు బయట ఎవరు అడిగినా డివిడెండ్ ఇల్లు ఉందా, మీ స్టాక్ ఎంత డివిడెండ్ ఇస్తుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నారు అని అంటే డివిడెంట్ అనేది ఇన్వెస్టర్స్కి వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. అంటే మీరు కష్టపడక్కర్లేదు, మీరు ఆ షేర్స్ కొనుక్కొని పెడితే చాలు, మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసి వాళ్ళు ప్రాఫిట్ ఎర్న్ చేసి ఆ ప్రాఫిట్లో పోర్షన్ ఆఫ్ ది అమౌంట్ని మీకైతే ప్రొడ్యూస్ చేస్తుంది. అది మీకు ప్యాసివ్ ఇన్కమ్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా పాసిబుల్ ఉన్న టాప్ 5 డివిడెండ్స్ ఇచ్చే కంపెనీస్ ఏంటి, అండ్ ఆ టాప్ 5లో కూడా వాటన్నిటి యొక్క షేర్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ 450 రూపీస్ కంటే బిలోనే ఉన్నాయనుకోండి, మనం ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టే కదండి. ఇవన్నిటి గురించి ఏవైతే కంపెనీస్ టాప్ ఇస్తున్నాయనేది మీకు ఈ కింద లింక్ ఇచ్చిన దాంట్లో చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. టాప్ 5 డివిడెండ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయనేది. అండ్ ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ డూ మెన్షన్ ఇన్ కామెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అస్. సైనింగ్ ఆఫ్.